నడిబొడ్డులో రాష్ట్ర రాజధానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి శంకర విలాస్ బ్రిడ్జిని విస్తరణ చేయాలి అనే దాని కింద కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంత ఎంపీ గారు శ్రీ చంద్రశేఖరరావు గారు 98 కోట్ల ఎంతో శాంక్షన్ చేయించుకొచ్చారు. చంద్రశేఖరరావు గారు కూడా ఈ ప్రాంతానికి కొత్త, ఈ ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఆయనకు ఎక్కువ సమయం కూడా పట్టలేదు. కానీ ఇక్కడ అవసరం అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. దానికి ప్రజలందరూ ఆయనకి సంతోషం తెలియజేస్తే కృతజ్ఞత తెలియజేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే స్థానికమైన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా గుంటూరు నగరంలోంచి వెళ్ళే అమరావతి రాజధానికి వెళ్ళే రహదారుల్లో ముఖ్యమైన రహదారి కాబట్టి అమరావతి రాజధానికి వెళ్ళే ట్రాఫిక్ వలన గుంటూరు నగరంలో కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గతంలో 147 కోట్లతో ప్రపోజల్స్తో చెప్పినటువంటి హిందూ కాలేజ్ టు అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్లైఓవర్ వేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు రైల్వే వాళ్ళు కూడా ఈ పక్కన అభివృద్ధి చేశారు. వాళ్ళకి ఎత్తు దాదాపు 30 అడుగుల ఎత్తు కావాలి. వాళ్ళకి ఆ ఎత్తుకు సంబంధించినట్టుగా అందరికీ ఉపయోగించేట్టుగా బ్రిడ్జి కట్టాలి. ముఖ్యంగా బ్రిడ్జి కట్టే ముందు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా ఆర్యూబీలు నిర్మించి భవిష్యత్తులో ఈ బ్రిడ్జి కట్టడానికి ఎంత టైం పట్టినా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఇదేదో 2-3 ఏళ్ళు ఇక్కడ ఉండిపోయే అధికారులు వాళ్ళ పని పూర్తి చేసుకుపోదామన్నట్టుగా కాకుండా ఇక్కడ నివాసం ఉండే 70-80 ఏళ్ళు నివాసం ఉండే ప్రజల కోసం చేయాలి. ముఖ్యంగా రాజధాని జిల్లా అయినటువంటి గుంటూరుకి శోభ తెచ్చేట్టుగా ఉండాలి, కానీ గుంటూరుని తగ్గించేట్టుగా ఈ బ్రిడ్జి ఉండకూడదని మనం వ్యాపారులు వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ ముందుకొచ్చి వాలంటీర్గా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా ఒప్పించారు. అందరూ ముందుకు వచ్చారు. అభివృద్ధి కోసం వ్యాపారులు ఎవరు అడ్డుపడటం లేదు. చాలా ఇది ప్రజలందరికీ తీసుకెళ్తున్నటువంటి అపవాదు. వ్యాపారులు ఎవరు దీనికోసం వాళ్ళ వ్యాపారాల కోసం అభివృద్ధి పడట్లేదు. చెప్పిన విధంగా చేస్తే ఎవరికి ఇబ్బందులు లేవు. ప్రజావసరాల కోసమే అందరూ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్యూబీలు నిర్మించకుండా బ్రిడ్జి నిర్మాణం అనేది చాలా పొరపాటైన విషయం. కావాలంటే 2 రోజులు ఈ బ్రిడ్జిని మూసేసి అధికారులు ఈ ట్రాఫిక్ అందరిని ఎటు మండిస్తారో చెప్పగలగాలి. వాస్తవంగా మాజీ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు ఈ బ్రిడ్జికి ఆయన డిజైన్ చేయించాడు. అప్పట్లో ఎస్టిమేషన్ ఇస్తే 167 కోట్లు అయింది. ఏం పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది కదా. ఈ రోజు 200 కోట్లు అవుతుంది. కానీ పెమ్మసాని గారు ఏమంటున్నాడంటే మేము 98 కోట్లు ఇచ్చారు, రూపాయి కూడా ఎవరు, ఏదన్నా ఇందులో సర్దుబాటు చేసుకోవాలంటున్నారు. ఏమి న్యాయం ఇది? 100 ఏళ్ళు ఉండాల్సినటువంటి బ్రిడ్జ్ ఇది. నగర ప్రజల అవసరాలు తీర్చాల్సిన బ్రిడ్జ్ ఇది. మొన్న మీరు అందరూ చూశారు 3 వంతులు మొన్న 2 నెలల 3 నెలలు మూస్తే ఎంత నరకం అనుభవించాం. ఆ 3 నెలలు అసలు నీకు రాలా శంకర విలాసి ఎంత నరకం అనుభవించాం మనం చూసాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం అయితే 4 ఏళ్ళు పడుతుంది. ఇటు మనుషులు వచ్చే అవకాశం ఉండదు. అదే ముందే ఆర్యూబీని కట్టేశారనుకోండి, ఆర్యూబీ నుంచి వస్తూ ఉంటారు, తర్వాత ఫ్లైఓవర్ మీద నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ డిజైన్ మార్చాలి, ప్రజాస్వామ్యతంగా చర్చించాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ఆయన అవసరమైతే కేంద్రంతో మాట్లాడి అదనపు నిధులు శాంక్షన్ చేయించాలనేది మన డిమాండ్. ఈ డిమాండ్ల కోసం ఇది కొనసాగుతూనే ఉంటుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికా వెళ్ళాడు. ఆయన రాగానే మళ్ళీ ఆయనతో ఒకసారి మాట్లాడి ఈ డిమాండ్స్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు ప్రజా పౌర సంఘాల వ్యక్తులను పిలిపించి ఎలా ఏమిటి అనేది ఒక చర్చ జరిగిన తర్వాత ఈ 98 కోట్లు కాకుండా అదనపు అమౌంట్ కూడా కేంద్రం నుంచి విడుదల చేయించి ఒక అద్భుతమైన బ్రిడ్జి మనకి ప్రజల ఊహలు ఏమిటంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలనే ఒక ప్రయత్నంతో ఆలోచనతో ఉన్నారు. దానికి తగినట్లుగా మరి వారు డిజైన్ చేయించి ఈ బ్రిడ్జిని భావితరాలకు శాపం కాకుండా ఒక వరంగా ఇస్తే ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నేనేదో సాధించాను దాంతో మీరు సరిపెట్టుకోవడం అంటాం పద్ధతి కాదు. ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు 1వ తారీఖున తెల్లవారుజామున ఇంటికి పోయి తీసుకుపోయి ఇస్తున్నాం. వేల కోట్ల రూపాయలు. ఆఫ్టర్ ఇదంతా సార్ ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద క్వశ్చన్ కాదు.
దయచేసి ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి ఈ అద్భుతమైన బ్రిడ్జిని ఎటువంటి బ్రిడ్జి నిర్మించాలనేది ఒక ఆలోచన చేసి ఒక అద్భుతమైన బ్రిడ్జిని మా గుంటూరు ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నాను.